వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా కొత్తిమీర పచ్చడి. ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఫస్ట్ కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 20 రూపాయలు కొత్తిమీర దొరుకుతుందంటే పెద్ద కట్ట ఏం చేద్దామో తక్కువ వస్తుందని తీసుకొని వచ్చా. సర్లే అని ఒక 2-3 డేస్ అలాగే ఉండిపోయింది. తర్వాత కనీసం పచ్చడైనా చేద్దామని ట్రై చేసా. కొత్తిమీరని అలాగే కాడలతో సహా వాష్ చేసుకోవాలి. నేనైతే ఒక 2-3 టైమ్స్ వాష్ చేస్తాను ఏదైనా కానీ. అలాగే కొత్తిమీరనంతా నీట్గా వాష్ చేశానన్నమాట. ఇప్పుడు యాంటీబయాటిక్ కాబట్టి నేను కొద్దిగా పసుపుని మరియు కళ్ళుప్పుని యాడ్ చేసుకొని వాష్ చేస్తాను. ఏవైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే అందులో చనిపోతాయి. యాంటీబయాటిక్ కదా పసుపు. ఇప్పుడు అలా 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న కొత్తిమీరని కాటన్ క్లాత్ మీద వేశాను. అలాగే తడి అంతా ఆరనివ్వాలన్నమాట. కుదిరితే మీరు ఫ్యాన్ కింద అయినా పెట్టుకోండి. లేదంటే నేనైతే కిచెన్లో స్టవ్ దగ్గర పెట్టానన్నమాట. అట్లానే ఒక 3 అవర్స్ వదిలేసాను. అప్పుడు తడి అంతా ఆరింది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయ్యాక 1/2 కప్ మెంతులు మరియు 1/2 కప్ ఆవాలు వేసుకున్న తర్వాత ఈ ఆవాలు మెంతులు ఎక్కువ వేసారంటే పచ్చడి చాలా చేదుగా వస్తుందండి. ముందుగానే చూసుకోండి, కొద్దిగా సరిపడంత వేసుకోండి. ఇప్పుడు ఆవాలు మెంతులు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొత్తిమీరని అంతా వేసి బాగా మగ్గనించాలి. మగ్గించిన తర్వాత ఒక సిమ్లోనే మగ్గించుకుంటే ఈ విధంగా అయ్యేదాకా మగ్గించుకోవాలి. అప్పుడే పచ్చివాసన అంతా వెళ్ళిపోయి పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ అంతా సైజ్ అంతా చింతపండుని తీసుకొని నేనైతే ఒక 2-3 టైమ్స్ వాష్ చేశా. ఆ తర్వాత వాష్ చేశాక ఆ చింతపండులోకి ఇప్పుడు ఆ చింతపండు మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఆ చింతపండు లో ఫ్లేమ్లో స్టవ్ పైన ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక వైపేమో కొత్తిమీర మగ్గుతూ ఉంది, ఇంకొక సైడ్ ఏమో చింతపండు మగ్గుతూ ఉంది. ఇప్పుడు ఆ రెండు అలాగే సిమ్లో ఉంచుకొని ఇంకొకటి మెంతులు ఆవాలు చల్లారించిన తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఈ కొత్తిమీర మరియు చింతపండు కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉన్నాయన్నమాట. వేడిగా ఉంటాయి కదా, కొద్దిగా టైం తీసుకొని అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, ఎందుకంటే మాడిపోతే పచ్చడి కూడా బాగా ఉండదన్నమాట. లో ఫ్లేమ్లో అయితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూద్దాం. ముందుగా మగ్గించిన కొత్తిమీరని వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా కారం నేనైతే 1/2 కప్పు వేసుకున్నా. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళైతే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఉప్పు కూడా అంతే, నేనైతే తక్కువే వేసుకున్నా. ఉప్పు వేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాలు తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీకి వేసినవి మళ్ళీ అందులోనే వేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఉప్పు చాలా తక్కువ వేసాను, తర్వాత మరి సరిపోలేదని చెప్పి ఇంకా ఎక్కువే వేసుకున్నాను. ఇప్పుడు అది గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత ఆవాలు, తర్వాత శనగపప్పు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి కొద్దిసేపు వేయించిన తర్వాత ఇప్పుడు అదే పచ్చడిని ఆ తాలింపులో వేసి ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని దాన్ని కొద్దిగా ఏమన్నా వాటర్ ఉన్నా అలా ఇదైపోతాయి అన్నమాట.
చూసారు కదా! నోరూరించే కొత్తిమీర పచ్చడి. ట్రై చేయండి మీరు కూడా.